ఇది ఏంటనుకుంటున్నారా? బూడిదండి. పేడ పిడకలతో చేస్తారు కదా, ఆ బూడిది కాల్చిన తర్వాత ఇలా వస్తుంది కదా, ఆ బూడిద అనమాట. మా చిన్నప్పుడు ఇంకో ఇలా సీడ పట్టేసినాయి అనుకోండి మొక్కలకి, బూడిద తెచ్చి ఇలా జల్లివాళ్ళం. ఇప్పుడంటే నీమాయిల్లు అవి ఇవి వేస్తున్నాం, కానీ మా చిన్నప్పుడు అయితే ఇలా వేసేవాళ్ళం. మా పక్కన గేదెలు ఉన్నాయి, అక్కడ ఆయన కాల్స్తాడనమాట పిడకలు. ఆయన అడిగి తీసుకొచ్చాను కొంచెం వేద్దామని. ఇంకా ఈ చిక్కుడు మొక్కకి చూడండి, నల్ల సీడ ఉంటుంది కదా, అదిగో పేను బంకు ఏదో అంటారు కదా, అది చూసారా అలా పట్టేసింది. అందుకనేసి తీసుకొచ్చాను వీటి కోసం అని వేద్దామని. దీనికి ఆ నీమాయిలు ఎన్నిసార్లు వేసినా అలాగే వస్తూనే ఉంటుందండి. తగ్గుతుంది కానీ మళ్ళీ వస్తుంది. సరే ఒకసారి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఒకసారి ఇది పాటిద్దామని తీసుకొచ్చాను. చూద్దాం ఏమవుతుందో. చిన్నప్పుడు ఇలాగే వేసేవాళ్ళం అండి. మళ్ళీ అది గ్యాప్ వచ్చి అలాగో ఉంది కదా, బూడిద అవైలబుల్ ఉంది అతని దగ్గర అనేసి తీసుకున్నాను అనమాట. తీసుకొని జల్లుతున్నా. ఆయన అయితే కొంచెం మంచు పడుతుంది కదమ్మా, ఇప్పుడే జల్లే అన్నారు, అందుకే తీసుకున్నాను. పాలకి వెళ్ళి వచ్చినప్పుడు తీసుకున్నాను అనమాట ఆయన దగ్గర. చిక్కుడు మొక్కలకే అన్ని మొక్కలకి వేసానండి బూడిది, చూసారా అన్నిటికీ వేసాను. దీనికి వెనకాల వేసాను, ఈ చిక్కుడు పాదికి వేసాను, ఇంకా ఈ గులాబీ మొక్కలకి వేసాను. బెండకి కూడా బాగానే పడుతుందండి సీడ, అందుకనేసి బెండ మొక్కలకు కూడా బాగా వేసాను. ఇది ఒక కంది మొక్క అండి. కంది మొక్క ఇంకో పెద్ద మొక్క మొన్న పువ్వులు వచ్చినాయి కదండి, ఇంకో కాయలు కూడా వస్తున్నాయండి ఇప్పుడు. కాయలు ఇగో కాయలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. మొన్న దాకా పూత మీద ఉంది కదా, ఇదిగో ఇదంతా ఇప్పుడు కాయలు కూడా వస్తున్నాయి. కంది మొక్కలు ఇది ఒకటి అనమాట. 2 పాలకూర అండి, అప్పుడు చిన్నది చూపించాను కదా, ఇంకో ఇప్పుడు ఇలా ఎదిగింది. ఇంకా కొంచెం ఇంకా సోమవారం ఎప్పుడో ఒకసారి కోసేద్దాం అని చూస్తున్నాను. ఒకసారి కట్ చేసేస్తే మళ్ళీ ఇంకోసారి బాగా వస్తుంది కదా. అన్నిటికీ వేసేసానండి, అన్నిటికీ వేసాను. చీడ ఎట్లకి పడుతుంది అనుకుంటా వాటికి అన్నిటికీ వేసాను. చూడండి కలరే మారిపోయినాయి మొక్కలు. హౌస్ పువ్వులు చూసారా, మొన్న 2 కోసాము, వాళ్ళ 2 కోస్తున్నాము. పప్పులో వేసుకొని వండుకుంటే ఈ చలికాలం కదండి, మోకాలు నొప్పులు నడువు నొప్పులు అలాంటివి ఏమీ రావంట ఈ హౌస్ పూల వల్ల. అందుకనే నేను తీసుకొచ్చి పెంచాను. జ్వరాలు, విష జ్వరాలు అలాంటివి ఏమి రావట, అందుకనే పెంచానండి. ఉన్నాయి పాతవి ఒక 5 ఉన్నాయి. ఇవి అవి కలిపేసి వాళ్ళ పప్పులో వేసి వండేస్తాను. వండితే కొంచెం తింటే ఆరోగ్యానికి మంచిది అన్నారనేసి అందుకే వేసుకున్నాను. వంకాయలు చూడండి ఏదో వస్తున్నాయి, అలా రావాలని వస్తున్నాయి అంతే. మంచిగా అయితే రాలేదండి వంకాయలు, నాకు అదొక్కటే బాధ ఉండిపోయింది.